జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు భారత నావికాదళం లక్షద్వీప్లోని మినీకాయ్ ద్వీపంలో కొత్త నౌకాదళ స్థావరం ఐఎన్ఎస్ జటాయును కమిషన్ చేయబోతోంది. ఈ ఈవెంట్ మరో కొద్ది రోజుల జరిగే అవకాశం ఉంది. ఈ బృహత్తర కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నౌకాదళ స్థావరం నుంచి పాకిస్తాన్, మాల్దీవులు, చైనాల కార్యకలాపాలను ఖచ్చితంగా పర్యవేక్షించవచ్చని రక్షణ శాఖ భావిస్తోంది. అంతేకాకుండా సోమాలియా పైరేట్స్ పై చర్యలు తీసుకోవడం సులభమవుతుంది. ఇదే సమయంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా రానున్నారు. దీనిపై కమాండర్ల సమావేశం కూడా జరగనుంది. ఈ సందర్భంగా భారత నావికాదళం తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. అంతేకాకుండా జలంతర్గామి క్యారియర్ యుద్ధ సమూహం కూడా ప్రదర్శించడం జరగనున్నట్లు సమాచారం. మినీకాయ్లోని ఐఎన్ఎస్ జటాయువు నావిక స్థావరం నుండి మాల్దీవుల దూరం కేవలం 524 కిలోమీటర్లు మాత్రమే. ఇది మాత్రమే కాదు, భారతదేశం అగతి ద్వీపంలోని ఎయిర్ స్ట్రిప్ను అప్గ్రేడ్ చేయబోతుంది. తద్వారా యుద్ధ విమానాలు, భారీ విమానాలను నడపడానికి ఉపయోగించనుంది. అలాగే మాల్దీవులు, పాకిస్తాన్, చైనా కార్యకలాపాలను నేరుగా పర్యవేక్షించేందుకు అగతి ద్వీపంను ఉపయోగించుకోవాలని భారత రక్షణ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నౌకాదళ స్థావరం ప్రారంభోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి 2 విమాన వాహక నౌకలపై కూడా ప్రయాణించనున్నారు. వాస్తవానికి లక్షద్వీప్, మినీకాయ్ ద్వీపం 9 డిగ్రీ ఛానల్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం మిలియన్ల డాలర్ల వ్యాపారం ఇక్కడ నుండి జరుగుతుంది. ఇది ఉత్తర ఆసియా, ఆగ్నేయాసియా మధ్య మార్గం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య లేదా విక్రాంత్లో మినీకాయ్ ద్వీపానికి బయలుదేరినప్పుడు అతని 15 యుద్ధ నౌకలలో 7 అతనితో ఉంటాయి. అంటే మొత్తం దాడి చేసే నావికాదళం కలిసే ఉంటుంది. దీంతో భారతదేశ నావికా బలం గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసినట్లవుతుంది. ముఖ్యంగా మాల్దీవులు, చైనా, పాకిస్తాన్ వంటి దేశాలకు బలమైన సందేశం పంపినట్లు అవుతుందని భారత రక్షణ శాఖ భావిస్తోంది. ఇది మాత్రమే కాదు, మినీకాయ్ వద్ద ఎయిర్ స్ట్రిప్ను కూడా నిర్మించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అగతి ద్వీపం యొక్క ఎయిర్ స్ట్రిప్ అప్గ్రేడ్ చేయబడుతుంది. తద్వారా భారత బలగాలు హిందూ అరేబియా మహాసముద్రంలో శాంతిని నెలకొల్పగలవు. ఇది కాకుండా ఇండో పసిఫిక్ ప్రాంతం సముద్ర భద్రతను కట్టుదిట్టం కానుంది. అండమాన్ నికోబార్ దీవులలోని క్యాంప్ బెల్ బేలో భారత ప్రభుత్వం ఇప్పుడే కొత్త సౌకర్యాన్ని నిర్మించింది. ఈ సౌకర్యాన్ని సైన్యం ఉపయోగించుకుంటుంది. తూర్పున అండమాన్, పశ్చిమాన లక్షద్వీప్లో బలమైన మోహరింపు కారణంగా భారతదేశ సముద్ర సరిహద్దు సురక్షితంగా ఉంటుంది. అంతేకాకుండా 2 ద్వీప సమూహాలలో పర్యాటకం కూడా పెరుగుతుంది. ఇక్కడ తిరుగుతున్నప్పుడు ప్రజలు సురక్షితంగా భావిస్తారు. మినీకాయ్లో నౌకాదళ స్థావరం నిర్మించిన వెంటనే ఈ ప్రాంతం చుట్టూ చైనా నావికాదళం చేసే కార్యకలాపాలు ముగుస్తాయి. అలాగే సూయజ్ కెనాల్, పర్షియన్ గల్ఫ్ వైపు వెళ్లే వాణిజ్య నౌకలు 9 డిగ్రీ ఛానల్ అంటే లక్షద్వీప్, మినీకాయ్ మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో వర్తక వాణిజ్యం మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. ఏదైనా ఓడ సుండా, లోంబాక్ బే వైపు వెళ్లాలనుకుంటే అది 10 డిగ్రీ ఛానల్ అంటే అండమాన్ నికోబార్ దీవులు గుండా వెళ్లాలి. ఇలాంటి పరిస్థితుల్లో 2 చోట్ల పటిష్ట భద్రత, నిఘా స్క్వాడ్లను ఏర్పాటు చేయాలి. అవసరమైతే శత్రువుకు తగిన సమాధానం ఇవ్వగలగాలి. అలా చుట్టుపక్కల ప్రాంతంలో కూడా శాంతిని కాపాడేందుకు వీలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.